దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక దత్తపుత్రుడుగా మనల్ని తిరిగి తండ్రికి దత్తత చేయటంలో, మనల్ని తిరిగి తండ్రికి అందచేయటంలో పిల్లలుగా ఆయన చూపించిన కృషి అనన్యమైనదండి, అనిర్వచనీయమైనదండి, మహాత్యాగంతో కూడుకున్నదండి. 2000 సంవత్సరాలుగా లోకాన్ని, పరలోకాన్ని, సింహాసనాన్ని మన కోసం వదులుకున్న మహనీయుడు మన దగ్గరికి రావడం ఏంటి, తను తగ్గించుకోవడం ఏంటి, ఆయన కుమిలిపోవడం ఏంటి, మన పక్షాన దేవునికి వేడుకోవడం ఏంటి? అంత ఆగ్రహంతో నిండిన వాడు, అంత బలంతో నిండిన వాడు, అంత మహాజ్ఞానంతో నిండిన వాడు, ఏంటి ఆయన ఈరోజు రూపం, ఏంటి ఆయన పరిస్థితి? ఆయన మనకు ఆదర్శప్రాయుడు. అదే ఆవేశాన్ని అణిచేసుకున్నాడు. వద్దు, నా తమ్ముడు కోసం నా ఆవేశాన్ని అణిచేసుకోవాలి, నా కోపాన్ని ఇక్కడ ప్రదర్శించకూడదు, నా తమ్ముడు తిరిగి నా తండ్రికి దత్తపుత్రులుగా చేయడానికి దత్తపుత్రాత్మగా నేను వచ్చినందుకు నాకు ఇక్కడ ఆవేశం పని చేయదు, నాకు విజ్ఞాపన చెయ్యాలి. ఏమండి, తిరగబడి కొట్టవలసిన వాడు వేడుకుంటున్నాడు అంటే ఎందుకు అలా మారిపోయాడు? నీకోసం.